మిక్కిలిగా ప్రేమించిన నా దేవ నా తండ్రి ఉదయకాలంలో ప్రభా ఇక్కడ కూడుకోవటకు ఇచ్చిన ప్రభా సమయాన్ని బట్టి మీకు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా రంగం మీద మీరే ఉండి మాట్లాడండి నేను ప్రభా మీరు మాట్లాడటం కాదు కానీ ప్రభా మీ బిడ్డలను ప్రభా మీరు సమాయత్తం చేయండి. ఎవరైతే ప్రభా వాక్యాన్ని మీరు ఆశీర్వదించి ఉన్నారో బిడ్డను కూడా ప్రభా మీకు చెప్పున ప్రభావాన్ని ఆశీర్వది జీవించండి తండ్రి. ప్రభా ఇదిగో గడిచిన కాలంలో ప్రభా అది ఆయన గారిని ప్రభావ తీసుకొచ్చి ఉన్నారు. ఆయన ద్వారా ప్రభావ అన్ని స్వార్థం వారి హృదయాల్లో నేర్చుకోండి ప్రభా. ఎవరైతే ఆ రోజు ప్రార్థనతో ప్రభావ ఏకీభవించి వారి ప్రార్థన అవసరాల కోసం ప్రభావ వారి ప్రార్థించిన అడిగినప్పుడు రాయమేధీష్ గారు ప్రభావ చేసిన ప్రార్థన ప్రభావ రుజువుపరచండి తండ్రి. వారు ఏ అవసరాల కోసం ప్రభావ ప్రార్థన చేయించుకున్నారో అటు అవసరాలు వారి ప్రభావ మీరు తీర్చండి తండ్రి. ప్రభా మీ కృపలో వాళ్ళని ఆశీర్వది దీవించండి. పొందుకున్నటువంటి ప్రభా మీ కృపాతిశయమని ప్రభా సాక్ష్యం ప్రకటించుటకు కూడా బిడ్డలని ప్రభా వారి హృదయానుసారమైనటువంటి బిడ్డలుగా ప్రభా రుజువుపరచండి. మీ కృపలో ఆశీర్వది దీవించగలుగుతారని కోరుకుంటున్నాను. ఈ మధ్యాహ్న కాలంలో ప్రభా జరగబోయే వర్తమానంలో ప్రభా ఆరాధనలో ప్రభా మీరే రంగం మీద మాట్లాడగలుగుతారని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క విషయంలో ప్రభా మీ యొక్క చేతులు అభ్యర్థించుకుంటున్నాను ప్రకటించుకుంటున్నాను. ఆమె మీరు పొందుకోమని ప్రవేణ యేసు క్రీస్తునామములో వేడుకుంటున్నాము. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం నుంచి 2వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కరుణాత్మైన తండ్రి, పరిశుద్ధమైన తండ్రి ప్రభా, చదవబడిన అనేక ప్రభా మీ కృపలో ఆశీర్వది దీవించండి నేను ప్రభా. ఆ లేఖనము ప్రభా సంపూర్ణ అర్థమును ప్రభా మీరే ప్రభా ఇచ్చినందుకు నాకు విరిచి వడ్డించగలుగుతారని కోరుకుంటున్నాను. మీ కృపలో ప్రార్థన చేసి ఆశీర్వది దీవించగలుగుతారు. సమస్తము మీ చదువుగా పూజించుకుంటూ తగ్గించుకుంటున్నాను. ఘనతా మీరే పొందుకోమని ప్రవీణ యేసు క్రీస్తునామములో అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. మారు మనసు అంటే ఏంటి? మారు మనసు అంటే ఏంటి? మారు మనసు అంటే ఏమిటి? మారు మనసు అంటే ఏమిటి? సంఘము ఎంత నిద్రపోతుంది? మారు మనసు అంటే ఏమిటి? ఇంకా ఇంకా
మారు మనసు. అది మారు సార్. మీరు అసలు ఎంత ఏకాగ్రతతో ఉంటారు చూడండి. ఉన్నదాన్ని ఉన్న స్థితిని మార్చి చేయడం మానేసి. నువ్వు ఉన్న ఈ స్థితి ఏంటి? ఫస్ట్ నువ్వు స్థితి ఏంటి? నీ స్థితి ఏంటి? ఫస్ట్ మనిషిగా ఉన్నటువంటి స్థితి ఏంటి? మనిషి ఏం చేస్తున్నాడు? మనుషులు జీవితమునకు ఏ దేని కోసము ప్రయాసపడుతున్నాడు? తిండి నేను కొట్టుకుని చెబుతున్నా, మీకు ఎక్కట్లేదు, ఎక్కట్లా, అదే అర్థం ఆలోచన. తిండి కోసము, ఆస్తి కోసము, ఐశ్వర్యం కోసము, ఉన్నత స్థితి కోసము, ఈ దీంట్లో ఉన్న గొప్పల కోసము ఈ లోకం అంతా కొట్టుమిట్టాడుతుంది కదా. అదేనా కొట్టుమిట్టాడుతుంది? దీనిని మారు మనసు కలిగి జీవించుకుంటున్నాడు దేవుడు. తెలుస్తుంది హరియా అర్థమవుతుందా? ఏ మారు మనసు కలిగి జీవించాలంటున్నాడు? భక్తి కలిగి విశ్వాసం కలిగి చెడు కోరికలన్నీ వదిలేసుకొని పరలోకానికి వెళ్ళే మార్గాన్ని పరలోక రాజ్యానికి వెళ్ళడాలంటే, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మార్గం అంటే ఏంటి? భక్తి కలిగి పరిశుద్ధాత్మతో భక్తి కలిగి. పరిశుద్ధాత్మ అంటే ఏంటి? ఆ పరిశుద్ధాత్మ పట్ల భక్తి కలిగడం అంటే ఏంటి? చెడు కోరికలన్నీ లేకుండా ఉన్నదే పరిశుద్ధాత్మ. తెలుస్తుందా హరియా? ఈ చిన్న క్లారిటీ మీకు అంటే వాక్యము క్లారిటీగా ఉంది. ఆ క్లారిటీని అర్థం చేసుకోవటమే బైబిల్. పరిశుద్ధ గ్రంథం యొక్క ఉద్దేశం ఏంటయ్యా? రాయబడినటువంటి ఉద్దేశం ఏంటంటే, దేవుడు మనకి ఏమి చెప్తున్నాడో దానిని మనం గ్రహించుకోవటం కోసము పరిశుద్ధాత్మతో బైబిల్ను ప్రవక్తలు రాయబడ్డారు. ప్రవక్తలచే రాయబడింది. అర్థమైందా? దేవుడు ఏ ఒక ఆలోచనతో ఆయన ఏం చేశాడు? ఆది కాండంలో చూడండి, వాక్యాలు తీస్తాము, చూస్తాము, అయిపోతుంది. దానిని మీరు తెలుసుకోవడం కోసం ఏమాత్రం ఆలోచన చేయక సమయాన్ని వ్యర్థపరుచుకుంటున్నారు. దేవుని ఉగ్రత వస్తే మనం ఏమైపోతాము? కనీసం దేవుని దగ్గరగా ఉన్నామా లేదా అనేది కూడా చూసుకోలేదు. 1వ అధ్యాయం 26వ వచనం చూడండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదు. నరుడికి ఒక ఆకారము ఏ విధంగా ఉన్నదంట? ఏ విధంగా ఉన్నదంట? మన స్వరూపం ఎందుకు అంటే అక్కడ దేవుడు ఉన్నాడు, ఇంకా ఎవరో ఉన్నారు. అవునా? మనం అంటే ఏంటి? బహువచనమే కదా? బహువచనేనా? మనమందరం కలిసి ఒక పని చేద్దాం. ఇప్పుడు జనరల్గా వాగులు, మరి కాలువలు ఎదురు పడి నీళ్ళు వచ్చేసాయి కదా. వచ్చేసి పాడవుతున్నప్పుడు ఒక ఊరు జనాభా కలిసి కూడా ఆ చెరువు గండి, ఆ కాలువ గండి మనందరం, నేను పిలుస్తానంటలా, అక్కడ మనందరం కలిసి వెళ్ళి పూడుద్దాం అంటారు. అవునా? అంటే ఒక స్వరూపం అక్కడ ఉంది. ఉందా లేదా? ఆమె ఉందా? ఆల్రెడీ కట్ట ఉంది,
కట్ట ఉంది ఆల్రెడీ. వచ్చిన వరద నిమిత్తము ఆ కట్ట కోల్పోయింది, ఆ కట్ట తెగిపోయింది. మళ్ళీ ఇదేమంటున్నారు, మేము మనందరం వెళ్ళి ఆ కట్టని నిలుపుతాం. అవునా? అంటే అక్కడ ఉన్నదాన్ని మళ్ళీ యథాస్థితికి తీసుకోవడం కోసం చూస్తున్నారు. అవునా కాదు? అంతేనా? దేవసుందర ఇక్కడ ఆయన ఏం చెబుతున్నాడు? మన స్వరూపమునందు మన పోలిక చొప్పున నరులను చేయడము. మన పోలికనందు అంటే అక్కడ ఒక పోలిక ఉంది, ఒక పోలిక ఉంది, ఒక రూపం ఉంది, ఒక ఆకారం ఉంది. అది కనిపించే స్థితిలో ఉందో కనిపించిన స్థితిలో ఉందో తెలియదు. ఆమె దేవసుందర హరి అయితే ఒక రూపం అయితే ఉంది, అక్కడ ఒక రూపం ఉంది. ఆ పోలికలు, ఆ రూపము, ఆ యొక్క ఆలోచనలు, తన స్వభావము, తన గుణగణాలు, వారిని బట్టి నరులను చేయదు అని చెప్పేసి దేవుడు నిర్ణయించాడు. దేవసుగ్రహాన్ని చేయదు అని చెప్పేసి ఆయన ఏం చేశాడు? వారనే ఏం చేశాడు? 27వ వచనం 27వ వచనం దేవుడు తన స్వరూపమందు నరుని సృజించును, దేవుని స్వరూపమందు వారిని సృజించును, స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించును. ఆమేన్. స్త్రీగాను పురుషునిగాను సృజించును. తెలుస్తుంది. మొదటిగా ఎవరు చేశాడంట? ఎవరు సృజించాడు? మొదటిగా సృజించింది ఎవరు? ఎవరిని? 27 వస్తుంది. నరుణ్ణి సృజించును, నరుణ్ణి సృజించును, దేవుని స్వరూపమందు వారిని సృజించును, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించును. ఎవరు సృజించాడు? నరుడిని సృజించాడు. నరుడులో నుంచి ఎవరు పెట్టినట్టు? వాక్యము పొరపాటు ఏం లేదు. పొరపాటు వాక్యము చెప్పినదంటే అక్షరము కొలువదు. దేవసుగ్రహాలుడి ఆ అక్షరాన్ని తీసివేయకూడదు, ఒక అక్షరాన్ని కలపవద్దు అని చెప్పేసి ఆ పుస్తకం కొలుగుతాయి. దేవసుగ్రహాలుడి నరుని సృజించు, నరుణ్ణి, ఆ నరుని నుంచి స్త్రీని గాను పురుషుని గాని చేసింది. దేవసుగ్రహాలుడి ఫస్ట్ ఎవరు చేశాడు? నరుణ్ణి చేశాడు. నరుడు నుంచి ఎవరు చేశాడు? ఎవరు చేశాడు? చాలా కన్ఫ్యూషన్ అవుతుంది, చాలా చాలా కన్ఫ్యూషన్ అవుతుంది. దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాని పురుషుని గాని వారిని సృజించెను. ఎలా ఎవరు చేశారు? స్త్రీని గాని పురుషుని గాని, స్త్రీని గాని పురుషుని గాని. మొదటి ఎవరు చేశాడు? ఇప్పుడు స్త్రీని చేశాడు. అర్థమైందా? ఈ యొక్క విషయాన్ని మీ దగ్గర తీసుకోవడం కోసం ఎంత సమయం తీసుకోవాల్సి వచ్చింది అంటే, మనము ఏకాగ్రతలో ఎక్కడో లోపం కలిగి ఉంటున్నాం. వాక్యము వినేటప్పుడు ఆసక్తితో వినండి. స్త్రీని గాను పురుషుని గాను చేశాడు, సృజించు. స్త్రీని మొదటిగా సృజించాడు. ఆమె అవునా? 2వ అధ్యాయంలోని 7వ వచనం. నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికలందరూ జీవాయువును, నరుడు జీవాత్మ అయిను. దేవుడైన యెహోవా ఇక తోటను నిర్మించి నరుని సేతుపరచడానికి ఇచ్చి, ఆ నరుడికి అప్పుడు దేవుడైన యెహోవా ఆదామును గాఢ నిద్రలో వేసి అతడు నిద్రించినప్పుడు అతని
ప్రక్కటెముకలో ఒక దానిని తీసి ఆ చోటు మాంసముతో పూడ్చివేసి తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇవ్వను, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల నుండి దేవుడును గనక నారి అనబడును. అర్థమవుతుందా? మొదటిగా నరుని నిర్మించాడు. ఇక్కడ ఆది కాండంలో స్త్రీని సృజించాడు. ఇక్కడ నిర్మించిన ఆదాముని, మొదటిగా ఆదాము నిర్మించాడు. సృష్టి అయితే మాత్రము ఎవరితో ఉంది? సృష్టి అయితే మొదటిగా సృష్టి అయితే బట్టి నరునితోనే ఉంది. ఆ నరులలో మొదటి భాగము స్త్రీని తీశాడు. సృష్టిలో ఆ నరుడిని చేసేటప్పుడు స్త్రీని ముందుగా తీసుకొచ్చాడు, తర్వాత పురుషునిగాను చేసేసాడు. ఇక్కడ నిర్మాణంలోకి వచ్చేసరికి పురుషుణ్ణి ముందుగా తీసుకొచ్చాడు, తర్వాత స్త్రీని తీసుకొచ్చాడు. అర్థమవుతుందా? నిర్మించిన దానికి సృష్టించడంలోనూ చాలా వ్యత్యాసం ఉంది. దేవుని సృష్టి ఎక్కడ జరిగింది? సృష్టి ఎక్కడ జరిగింది? ఈ విశ్వంలోనే జరిగింది. దేవుని ఆలోచనలో జరిగింది. దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుని దానిని మన వద్దకు ఒక రూపంలో తీసుకురావడం కోసం ఒక ప్రయత్నం చేశాడు. దేవుని అర్థమవుతుందా? ఒక ఆకారంలోని తీసుకురావడం కోసం ఆయన మనల్ని చేశాడు. దేవుని నరుని నిర్మించాడు. ఇప్పుడు మనము మారు మనసు కలిగి ఉండటం అంటే ఏంటి? అర్థమవుతుందా? దేవుని మనము మారు మనసు కలిగి ఉండటం అంటే నరుడికి వలన నిర్మించిన నరుడికి నిర్మించిన స్త్రీకిను మరి ఏదైతే జరుగుతూ వచ్చిందో మరలా స్త్రీ సృష్టి, స్త్రీ పురుషుడు సృష్టి దేవుడి ఆలోచన చొప్పున ఏ విధంగా పరిశుద్ధాత్మతో ఉన్నదో ఆ విధంగా మారటం అనేది దేవుడు మారు మనసుకి సాదృశ్యాన్ని ఏర్పాటు చేసాడు. దేవుని మారటం అంటే ఏంటి? ఒక తాగుబోతూ తాగకుండా ఉంటే అది మారటం కాదా? ఒక దుర్భాష ఆడేవాడు దుర్భాష ఆడకుండా నెమ్మది కలిగి జీవించడం మారటం కాదా? కదా? ఒక తిండిపోతూ ఆ తినడం తగ్గించుకుని తక్కువగా క్రమంగా తింటుంటే అది మారటం కాదా? చదవలేని వాడు చదవగలిగే విధంగా మరి ఆ చదువు మీద శ్రద్ధ పెట్టి చదివేవాడు అది మారటం కాదా? మారటం అంటే ఏంటి? మారు మనసు కలిగి ఉన్నటువంటి ఏంటి? నీకున్న స్థితిని మనసుని మార్చుకుని జీవించటం. ఆమె అర్థమైందా? మార్చుకుని జీవించేది ఏ మనసుతో జీవించమని దేవుడు చెప్తున్నాడు. లేఖనాలు ఏం చెప్తున్నవి? పరిశుద్ధ గ్రంథం ఏ విధంగా చెప్తుంది? నీలో ఏ వాంఛని నువ్వు కలిగిన వరకు నీతిగా ఉండు, యథార్థంగా ఉండు. బైబిల్ చెప్తున్నది ఏంటి? ఎందువల్ల నీ పొరుగు వారిని ప్రేమించబడ్డాడు, నీ హృదయానుసారంగా మనసారా దేవుని ఆరాధించు అంటుంది. ఇదే కదా మనం ప్రతిసారి చెప్పుకుంటుంది. ఇది మొదటి ఆజ్ఞ, రెండో ఆజ్ఞ. ఈ రెండు ఆజ్ఞలను పిలుపులుగా మనం కనుక చేస్తే మనకు దేవుని అంత విశ్వాసంతో మనం అడుగులు అవునా? విశ్వాసముతో దేవుని అంత మనసారా హృదయానుసారంగా మనము ప్రార్థన కలిగి ఉండటం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నిన్ను నువ్వు ఏ విధంగా అయితే ప్రేమ కలిగి ఉంటున్నావో, నీవు నీ కుటుంబం పట్ల ఏ ప్రేమ కలిగి ఉన్నావో ఎదుటి వారి కుటుంబం పట్ల కూడా అదే ప్రేమ కలిగి ఉంది. ఎదుటి వారి పట్ల కూడా నువ్వు అదే ప్రేమ కలిగి ఉంది. దేవుని హల్లెలూయా. నువ్వు అలా ప్రేమ కలిగి ఉంటే ఎవరికి సాదృశ్యంగా నువ్వు జీవించినట్లు? దేవునికి సాదృశ్యంగా జీవించినట్లు. ఆమేన్. దేవుడు తన స్వరూపము చొప్పున మనల్ని సృజించాడు కాబట్టి దేవుని యొక్క గుణగణాలు ఏమిటి అనేది, దేవుని యొక్క ఆశయాలు ఏంటనేది, దేవుని యొక్క మనసు ఏమిటనేది, దేవుడు ఏ విధంగా మరి భూమి మీద తన యొక్క రాజ్య స్థాపన చేయాలనుకున్నాడు అనేది మనం తెలుసుకోవాలి ఉండాలి. ఇదేనా వర్తమానం అంటే? ఇదేనా వర్తమానం? ఆమేన్. వర్తమానం అంటే ఏ గడియలో ఆ గడియని దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. దేవుని ఒకటో తరగతి పాఠాలు చెప్తారు, రెండో తరగతి పాఠాలు చెప్తారు,
3వ తరగతిలో 3వ తరగతి పాఠాలు చెప్తారు, 5వ తరగతిలో 10వ తరగతిలో ఏ తరగతి గదిలో ఆ తరగతి గది యొక్క పాఠాలు చెప్తారు. తెలుస్తుంది. హల్లెలూయా. అలాగే మనకి దేవుడు 7 తరగతి గదులు ఏర్పాటు చేశాడు. తెలుస్తుంది. హల్లెలూయా. 7 పౌర శబ్దాలు, 7 సంఘకాలు. ఆమేన్. 7 సంఘకాలు ఎఫెసులు, స్వర్ణ, పెర్గమ, తుతేర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికయ సంఘకాలు. ఈ లవోదికయ సంఘ ఈ 7 సంఘకాలకు 7 యొక్క గుణగణాలు ఉన్నాయి. తెలుస్తుంది. హల్లెలూయా. ఆ 7 గుణగణాలను 7 ప్రవక్తలు ఆయా సంఘకాలలో ఆయా యొక్క గుణగణాలను విస్తృతముగా వారు ప్రకటించారు. ఆమేన్. సువార్త చేశారు. వారిని కనబరిచారు. లవోదికయ సంఘకాలంలో సహోదర ప్రేమను క్లియర్గా బ్రహ్మం ప్రకటించాడు. తెలుస్తుంది. హల్లెలూయా. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనేటువంటి ఆ యొక్క సూత్రము ఆయన ఏం చేశాడు? ఫుల్ఫిల్ చేశాడు. మనసారా ఉదయానుసారంగా ప్రార్థన చేయమని చెప్పేసి అనేటువంటిది ఆజ్ఞను ఆయన కలిగి తెలుస్తుంది. హల్లెలూయా. కొత్త నిబంధనలో 2 ఆజ్ఞలు ఉన్నాయి, పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ 10 ఆజ్ఞలు మనం తప్పిపోతున్నాం అని మరి ప్రభువైన యేసుక్రీస్తు మన మధ్యకి 2 ఆజ్ఞలు తీసుకొచ్చాడు. ఆ 2 ఆజ్ఞలు తెలుసు కదా మనం చెప్పుకుంటున్నది. ఆ 2 ఆజ్ఞలను మనల్ని వెంబడించే విధంగా మనల్ని దేవుడు మారు మనసు కలిగి జీవించుకుంటాడు. తెలుస్తుంది. హల్లెలూయా. ఆ 2 ఆజ్ఞలను మనం ఎక్కడో కోల్పోతున్నాం. కోల్పోయిన దానిని, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు. ఆమేన్. అవునా? అదేనా? నశించిన దాన్ని వెతికి రక్షించుటకు వచ్చాడు. తెలుస్తుంది. హల్లెలూయా. ఆ రక్షణ ప్రభువైన యేసుక్రీస్తులోనే ఉన్నది. తెలుస్తుంది. హల్లెలూయా. యేసుగా మన మధ్యకి వచ్చి క్రీస్తుగా ఆయన పరిశుద్ధాత్మతో కలిగి ప్రభువైన యేసుక్రీస్తుగా రాజ్యాన్ని స్థాపనకి పునాది వేశాడు. ఆమేన్. ఏంటి ఇది ఇక్కడ దీంట్లో అర్థం కాని విషయము? యేసుగా మనిషి కుమారుడుగా వచ్చాడు. క్రీస్తు అనేది ఇప్పుడుది కాదు, సృష్టి ఆవిర్భించడం ముందుగానే ఉన్నది. తెలుస్తుంది. హల్లెలూయా. క్రీస్తు అనేది పరిశుద్ధాత్మ అయి ఉన్నది. ఆమేన్. ఆ పరిశుద్ధాత్మ సృష్టి ఆవిర్భించక ముందునే ఉంది. సృష్టికి ఆది యందు వాక్యమును, వాక్యము దేవుని యొద్దనును, వాక్యమే దేవుడైనను, ఆ వాక్యమే శరీరధారుడై ఉన్నది. 5వ వచనంలో ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో ఉంది. ఆ వాక్యమే శరీరధారుడై, ఆ శరీరధారుడు మన మధ్యకి వచ్చింది, మనలో నివసించాడు, మన మధ్య ఉన్నాడు, మనలోనికి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. మన మధ్యకి వచ్చాడు. ఆయన మనలోని నుంచి ఆయన ఇప్పుడు వాక్యాన్ని ప్రకటించుకున్నాడు. దేవుని హల్లెలూయా. మీరు వాక్యము ప్రకటించే స్థితిలోకి మీరు వెళ్ళడం కోసమే మారు మనసు కలిగి ఉండాలి. ఆమేన్. వాక్యం ప్రకటించడం అంటే ఏంటి? ప్రభువైన యేసు క్రీస్తుకి వారసులుగా జీవించడం. ప్రభువైన యేసు క్రీస్తు వారసులుగా జీవించడం అంటే మతం మార్చుకోవటమా? హల్లెలూయా. మతం మార్చుకోవటమా? అజ్ఞానపమైనటువంటి మాటలు. ప్రభువైన యేసు క్రీస్తుని వెంబడించడం అంటే మతం మార్చుకోవడం కాదు. నువ్వు నీతిమంతుడుగా, యథార్థవంతుడుగా, నిజాయితీగా, పరుడు పట్ల నీకు ప్రేమానురాగాలు కలిగే విధముగా దేవుని యొక్క వారసత్వం అసలు ఏమిటి అనేది ప్రకటించే విధంగా జీవించడమే. ఆమేన్. దేవుని వారసుడు ఏ విధంగా ఉంటాడు? ఆస్తి సంపాదించుకునేలాగా ఉంటాడా? తాను ప్రకటించే విధంగా ఉంటాడా? నేను సంపాదించిన 10 మందికి పంచి పెడితే అదేమవుతుంది? నన్ను నేను ప్రకటించుకుంటున్నట్టు. అది కాదు కదా దేవుడికి వారసత్వం. అవునా కదా? దేవుని హల్లెలూయా. నా యందు కాదు కానీ నా తండ్రి యందును మీరు విశ్వాసం కలిగి ఉండండి అని చెప్పేసి చెప్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్. నేను చెప్పేది కాదు కానీ ఆ తండ్రి ఆకర్షిస్తేనే మీరు నా దగ్గరికి వస్తారంటాడు. దేవుని హల్లెలూయా. దేవుని యొక్క వారసత్వం అది. ప్రభువైన యేసుక్రీస్తు మనం కూర్చుని సహవాసం కలిగి మరి నిజంగా మనము పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఆసక్తి కలిగి ఉంటే నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు అసలు ఏ బాధ చెప్పాడు, అసలు సృష్టి ఏంటి, ఆ సృష్టిలోకి మనం భాగస్వామ్యం అవ్వాలంటే, ఈ సృష్టిలో మనం అవ్వాలంటే మనం జయించవలసి ఉంది. ఆమేన్. మనలో ఉన్న ఆలోచనలు మనం జయించి జీవించటమే మారు మనసు అయింది. ఆమేన్. దేవుని హల్లెలూయా. అర్థమవుతుందా? సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి,
సులువుగా చిక్కుల్లో తోసేటువంటి అర్థమవుతుందా? వ్యవస్థ సులువుగా మనల్ని చాలా సింపుల్గా పాపంలో చేస్తాం. అలా అది చేస్తే బాగుంటుందిగా, ఇది చేస్తే బాగుంటుందిగా అని ఎవరో చెప్తారు. అది వాళ్ళు చెప్పడం కాదు, మిమ్మల్ని డైవర్ట్ చేయడం కోసము పురాతన సాతాను గాడు చేస్తున్నాడు. దేవుడి ప్రభు యేసుక్రీస్తు దగ్గర కూడా వచ్చి ఏం చెప్తాడు, ఒక్కసారికి మొక్కు, ఈ భూమి మీద ఉన్నాయో ఆకాశం మీద ఉన్నాయో అన్నీ నీకు ఇస్తాను అని అంటాడు. దేవుడి ఓ సోతానా శోధించుకో, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అన్నాడా లేదా? దేవుడి ఆయన ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మరి సాతాను వచ్చి మాట్లాడుతున్నాడు. సాతాను మాట్లాడటం అంటే ఏంటి? సాతాను అంటే మనిషి ఒక రూపమా? సాతానికి రూపం లేదు. దేవుడి సాతానికి రూపం లేదు. సాతాను ఆత్మ కలిగినవాడు, తాను ఏ ఒక్క శరీరాన్నైనా వాడుకుంటాడు. తనకు అధికారం కలిగినటువంటి ఈ భూమి మీద ఆకాశంలో అతనికి అధికారం కలిగి ఉన్నది. ఆమె ఆయన అధికారములో నుంచి ప్రభువు మనల్ని రక్షించడం కోసం వచ్చాడు. ఆమె అర్థమవుతుందా? ఒక ఆధీనములో, ఒక పంజరములో నువ్వు ఆల్రెడీ బంధించబడి ఉన్నావు. ఆ బంధింపబడిన దాని నుంచి నిన్ను తీసుకురావడం కోసం వచ్చాడు. ఆమె అర్థమవుతుందా? అసలు నువ్వు ఎక్కడున్నావు? బందీలో లేనటువంటి ప్రభువైన యేసు క్రీస్తు యొక్క ఆలోచనలో నువ్వు సృష్టించబడ్డావు. సృష్టించబడి ఒక నిర్మాణంలోకి వచ్చావు నువ్వు. ఆ నిర్మాణంలో నుంచి ఆయన నిన్ను ఆ నిర్మాణంతో పాటు ఆ దేహము, నిర్మాణమైన దేహంతో పాటు ఆయన సృష్టిలో తీసుకురావాలనుకుంటున్నాడు. ఆమె అర్థమవుతుందా? చిన్న విషయమే అది, మనం అర్థం చేసుకోవడానికి గందరగోళం అయిపోతుంది. ఎక్కడో గొప్ప, ఏదో గొప్ప, అది గొప్ప, ఇది గొప్ప అని చెప్పేసి అనుకుంటూ నిజముగా ప్రభువైన యేసు క్రీస్తు ఏంటనేదాన్ని గ్రహించలేనటువంటి పరిస్థితిలో మనం ఈరోజు నిల్చుంటున్నాం. దేవుని హల్లెలూయా. అందుకని ప్రవక్త మనతో చాలా చక్కగా చెప్పాడు, నిత్య జీవము అది ఎలా పొందవలను అనే వర్తమానంలో చాలా 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 జాగ్రత్తగా ఆయన మనకి గౌరవంగా చెప్పాడు. దేవుని హల్లెలూయా. ప్రతి వారమును సులువుగా చిక్కులు పెట్టిలో పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించు వాడినైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, ఏం నిర్లక్ష్యపెట్టాడంటే ఆయన ఆనందాన్ని, అవమానాన్ని, ఏంటది? అవమానము నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమునకు ఆసీనుడై ఉన్నాడు. దేవుని హల్లెలూయా. అవమానాన్ని నిర్లక్ష్యపెట్టాడట. అవమానాన్ని ఆయన స్వీకరించాల, అవమానాన్ని గొప్పగా చూసుకోవాలా. నేను అవమానించబడ్డాని, అవమానించాడు. ఆయన మీద ఉమ్ము వేశాడు, ఆయన మీద రాళ్ళు వేశాడు, ఆయన సిలువకు అప్పగించబడ్డాడు. ఆయన యొక్క రక్తము కారింది. ఆయన కొట్టే ప్రతి దెబ్బకి ఆయన చర్మము చీలి రక్తము ఏరులై పారుతుంది. దేవుని హల్లెలూయా. తన యొక్క చివరి బొట్టు కూడా ఆ పాప పరిహార్థం కోసము, తన బిడ్డల రక్షణ కోసము, నీ కొరకు నా కొరకు ఆయన మూల్యం చెల్లించాడు. ఆమె ఆ పాపం నుంచి విముక్తిని చేయడం కోసం ఆ అవమానాన్ని నిర్లక్ష్యం పెట్టి, ఆయన కలిగినటువంటి అవమానాన్ని నిర్లక్ష్యం పెట్టాడంట ఆయన. దేవుని హల్లెలూయా. అర్థమవుతుందా? సిలువను సహించాడు. సిలువ ఎంత ఘోరమైన సిలువ అండి. మనకి ఇంజక్షన్ చేసుకోవాలంటే భయం కదా. మరి నీ కొరకు నా కొరకు దేవుడు కొరడా దెబ్బలు తిన్నాడే. కొరడా దెబ్బ కొడుతుంటే మరి ఆ చర్మం అంటే చీలి రక్తం బయటకు వస్తున్నప్పుడు, వీపు మీద చీలి రక్తం బయటకు వస్తున్నప్పుడు, ముళ్ళ కిరీటం పైన పెడితే ఆ ముళ్ళ కిరీటం నెత్తి మీద గుచ్చుకుని ఆ రక్తం ఇట్లా కారుతున్నప్పుడు, ఎండలో నడుస్తూ ఉన్నప్పుడు, ఆయన రాళ్ళ మీద వెళ్తున్నప్పుడు ఆ రాళ్ళు ఆయన కాలు జరిగి మరి ఆ యొక్క పాదాలన్నీ కూడా పగిలిపోయి రక్తం కారుతున్నప్పుడు, పచ్చి పుల్లుగా ఉండి రక్తం కారుతున్నా కూడా ఆయన
మరి కొన్ని కేజీలు బరువు కలిగినటువంటి ఆ యొక్క సిలువును భుజం మీద వేసుకుని నడుస్తూ నీ కొరకు నా కొరకు కదా ఆ బాధను భరించింది. దేవుడు ఆయన నీ కొరకు నా కొరకే కదా. ఆయన చెప్తున్న బోధన ఎక్కడైనా కానీ తప్పుందా? ఎదుటివాడిని దూషించమని ఏదన్నా బైబుల్ ఎక్కడైనా ఉందా? దేవుడు హల్లెలూయా. ఎదుటివాడిని కించపరచమని, మోసపరచమని, అవమానపరచమని, హేళన చేయమని ఎక్కడైనా వాక్యం ఉన్నదా? ఎక్కడైనా వాక్యం ఉన్నదా? బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా ఉన్నదా? అనవసరంగా ఈ లోకంలో ఉన్నటువంటి ఒక ఆచారాన్ని తీసుకొచ్చి ప్రవీణ యేసుక్రీస్తు మీద రుద్దుతున్నటువంటి ఈ యొక్క దురాత్మలను, దురాలోచనలు ఎంత హేమైనవి. దేవుడు హల్లెలూయా. నిజంగా మనం ఏ పాపంలో ఉంటున్నాం, ఆ పాపం నుంచి విమోచించడం కోసం కదా ఆయన వచ్చింది. ఎంత మరి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో మనం ఉన్నాం. నేను ఇంకా మీ మధ్యకి నిజంగా ఇప్పుడు చెప్తున్నటువంటి విషయాలన్నీ కూడా బైబిల్లో రాయబడినటువంటి విషయాలు వారి జీవితాల్లో ఉన్నటువంటి ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి జీవితాలు కలిగి ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఇలా చేయకూడదు అని అంటే అలా ఎందుకు చేయకూడదు? ఆల్రెడీ జరిగినటువంటి విషయమే బైబిల్లో రాయబడి ఉంది. దేవుడు హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి అబ్రహాము ఏ విధంగా జీవించాడు, రూతు ఎలా ఉంది, మరి ఆ యొక్క దేవుని యొక్క నీతి మార్గంలో నడవటం కోసం తన శిష్యులు ఏ విధంగా పనిచేశారు, ప్రవక్తలు ఏ విధంగా ఉన్నారు, దానియేలు ఎలా బోధించాడు, మరి దావీదు నీ వీధుల్లో నాట్యం ఎలా ఆడాడు. దావీదు రాజై ఉండి దేవుని సువార్త ప్రకటించే నిమిత్తము ఆనందముతో ఆయన వీధులలో తన యొక్క వస్త్రము తీసి ఇట్లా పట్టుకుని నాట్యం ఆడుతున్నాడంట, చిందు రాస్తున్నాడు. తన భార్య వచ్చి అడుగుతుంది, నువ్వు ఒక రాజువై ఉన్నావే, సిగ్గులేదా నీకు? నువ్వు నాట్యం ఆడుతున్నావు రోడ్డు మీద అని చెప్పి అడుగుతున్నప్పుడు ఆయన ఒకటే మాట అన్నాడు. ఏమన్నాడు? దేవుడు హల్లెలూయా. నన్ను పాట పాడుతున్నాను. దావీదు వీధులు ఎందుకు నాట్యం ఆడాడు. ఏంటది పాట పాడు, పాట పాడు. దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన స్తుతి హల్లెలూయా. మరి దావీదు వీధులలో నాట్యమాడాడు. చేస్తుంది హల్లెలూయా. నాట్యమాడుతుంటే ఆమె వచ్చినప్పుడు ఏమనంటున్నాడు? ఆయన ఏమంటాడంటే, నేను నాట్యమాడుతున్న నా ప్రభు కోసం. నువ్విస్తే కాదు కదా ఆ రాజ్యం నాకు వచ్చింది, నువ్విస్తే కాదుగా ఆ సింహాసనం నాకు వచ్చింది, నువ్విస్తే కాదుగా ఈ జనులందరి మీద నాకు అధికారం వచ్చింది, లేకపోతే నీ యొక్క తల్లిదండ్రులు ఇచ్చిందో లేకపోతే నీ ఇంకొకళ్ళు ఎవరు ఇచ్చిందో నాకు దానం చేసింది కాదు కదా. ఆయన ఇచ్చిన స్థితిని నేను ఆయన కోసమే సద్వినియోగం చేస్తున్నాను. ఆయన్ని కొనియాడటకు, ఆయన్ని గణపరచడం కోసము నేను వీధులలో సంచరిస్తున్నా, నాట్యమాడుతున్నా. నీకెట్లాగా? నీకెలా అవమానం అనిపిస్తుంది? నీకెట్లా హేళన చేయబడుతుందని చెప్పి అనిపిస్తుంది? ఆయన్ని గణపరచడం కోసం నువ్వు నాట్యమాడుతుంటే నీకు అవమానం అనిపిస్తుందా? ఆ అవమానాన్ని నువ్వు నిర్లక్ష్యం పెట్టావు. ఇప్పుడు ఆ అవమానం గొప్పగా నువ్వు భావిస్తున్నావు. నేను నిర్లక్ష్యం పెట్టాను, ఎందుకంటే నా తండ్రి నా ప్రవేళ యేసుక్రీస్తు అవమానాన్ని నిర్లక్ష్యంగా పెట్టాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? అలాంటి అవమానం అని అనుకుంటున్న దాన్ని ఆయన నిర్లక్ష్యంగా పెట్టాడు. కాబట్టి నీ దగ్గర కృప వచ్చింది. ఆమేన్. కాబట్టి నీకు పాపము చెల్లించబడింది, పాప క్షమాపణ కలిగినది, దేవుని ఏ విధంగా చేర్చుకోవాలో మార్గం కనబరచబడింది. ఆమేన్. తన జీవితమే కదా మనం పయనిస్తేనే కదా, ప్రవేళ యేసుక్రీస్తు జీవితాన్ని పయనిస్తేనే కదా ఆ తండ్రిని చేరుకోగలుగుతాము. ఆయన ఎలా చేరుకున్నాడంట? దేవుని హల్లెలూయా. చూడండి,
సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును అతయు దాన్ని కొనసాగించే వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇది ఎలాగంటే మనము ఏమని చెప్తున్నారు? యేసు వైపు చూచుచు. యేసు అలా చేశాడు కదా, యేసు అలా చేశాడు కదా, మరి మనం కూడా ఆ యేసు వైపే చూస్తూ ఆ యేసు మార్గంలో వెళుతూ ఎక్కడికి వెళ్ళాలండి? మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఆయన కుడి పార్శ్వం మీద ఎలాగైతే కూర్చున్నాడో సింహాసనం ఆసీనుడైనటువంటి తండ్రి, ఇక్కడ చూసారా, కుడి పరవశమున ఆసీనుడై ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని సింహాసనం యొక్క కుడి పరవశమున, స్తోత్రం, హల్లెలూయా. దేవుడి యొక్క సింహాసనం యొక్క కుడి పరవశమున, దేవుడి కుడి పరవశం మీద కాదు, దేవుడి యొక్క సింహాసనం యొక్క కుడి పరవశం మీద. స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడి సింహాసనానికి 2 చేతులు ఉంటాయి కదా, అవునా? కుడి పరవశం మీద కూర్చొని ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వెక్కడ కూర్చొని ఉండాలి? దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు ముందుకు రావాలి? ఇప్పుడు మనం ఎవరు ముందుకు రావాలి? ఇప్పుడు దేవుని యొక్క ఆలోచనలు సృష్టిలోకి భాగంలోకి రావాలంటే ఎవరు ముందుకు రావాల్సినది? వధువు ముందుకు రావాల్సినది. ఎందుకని? తన ఆకారం చొప్పున తన పోలిక చొప్పున నరుడిని సృజించును, స్త్రీగాను పురుషునిగాను చేసిన మరి ఆయన సృష్టించాడు. హల్లెలూయా. మొదటిగా స్త్రీని సృష్టించాడు. ఇక్కడ నిర్మాణంలో ఆదామును సృష్టించాడు. ఆదామునికి సాటైన దానిగా అవ్వను తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు అవ్వను తీసుకొచ్చి వాళ్ళిద్దరిని జత చేయించేందుకు దేవుడు కృప చెప్తున్నారు, జత కావాలన్నారు. ఆ చేయగలిగే ముందుగానే ఒక పాపం జరిగింది, అది వర్తమానికి తెలుసు. ఆమేన్. అక్కడ జరిగిన దాన్ని మరలా ఆయన ఏ స్థితి తీసుకోవాలనుకున్నాడు? మొదటిగా స్త్రీని తీసుకొస్తే ఏమైపోతుంది? తన ఆలోచనలో మొదటిగా స్త్రీ ఉంది, తన ఆలోచనలో రెండవది ఆదాము ఉన్నాడు. కానీ అలా చేస్తే సృష్టి భంగం కలుగుతుంది. అర్థమవుతుందా? దేవుని. హల్లెలూయా. అందుకనే నిర్మాణంలో ఆయన రుజువుపరచడానికి ఒక ప్రణాళిక ఉన్నాడు. ఆమేన్. దేవుని యొక్క ప్రణాళిక ఏంటో మనం గమనించవలసినది. దేవుని ప్రణాళిక చేయడం కోసము ఆయన సహనంతో ఓర్పుతో ఆయన తన యొక్క మార్గం సరళం చేయడం కోసము నీ మధ్యకు నా మధ్యకు వచ్చి అక్కడ ఉన్న పాపానికి మూల్యం చెల్లించడం కోసము ఆయన వాక్యమే శరీరధారుడిగా మన మధ్యకు వచ్చి మనలో నుంచి కనబరచడానికి దేవుడు మరి ఈరోజు తాను కనబరచడం కోసం చూస్తున్నాడు. దేవుని. హల్లెలూయా. అదవుతుందా? నువ్వు నేను ఆ విధంగా కనబరచుకోవడం కోసం మనం ఉన్నావా? అబ్రహాము ఎవరు చూశాడు? యేసుక్రీస్తుని చూశాడు. అబ్రహాం ఎవరు చూశాడు? అబ్రహాం ఇంటి ముందు కనబడుతుంటే ఆయన ఏం చేశాడు? నేల మట్టుకు సాగిలపడ్డాడు. దేవుని. హల్లెలూయా. 3 వ్యక్తులు కనబడుతున్నారు. 3 వ్యక్తులు ఎవరు? ప్రభువు, యేసు క్రీస్తు. వారు వచ్చేటప్పుడు ఆయన ఎవరిని చూశాడు? ఆయన యేసుక్రీస్తుని చూశాడు. ఆయన యేసును కాదు చూసింది అబ్రహాం. హల్లెలూయా. వారికి ఆదిత్యం ఇచ్చాడు. నీవు నేను ఆ విధంగా దేవునికి ఆదిత్యం ఇచ్చేవారికి మన జీవితం కలిగి ఉందా? దేవుని పట్ల నిజంగా విశ్వాసం కలిగిన జీవితం మనం ఉంటున్నాం. సరి చేసుకోవాలి. ఎవరో ఏదో అన్నారు కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి ఆచారాలు, కానీ ఈ లోకంలో ఉన్నటువంటి దానికి మనం ఏమిస్తున్నాము? శరీరము దేవునికి ఆరాధించడానికి, శరీరము జీవించడానికి కోసము మన ఆహారం తీసుకుంటున్నాం. ఆమేన్. దేవుని గణపరచడానికి నీకు ఒక దేహం ఉన్నది, దేవుని తృప్తిపరచడానికి ఒక దేహం ఉన్నది, దేవునికి సాదృశ్యంగా జీవించడానికి ఒక దేహం ఉంది, దేవునిని మహిమపరచడానికి నీకు ఒక దేహము
ఒక ఆలయం ఉన్నది. దేవస్తుతుల హల్లెలూయా. ఈ ఆలయము, ఈ దేహము నువ్వేం చేయాల్సి ఉన్నది? ఏం చేయాల్సి ఉంది? దేవుణ్ణి గణపరిచే విధంగా, దేవుని సిద్ధపాటు చేసే విధంగా, దేవుని మహిమపరిచే విధంగా, దేవునికి సాదృశ్యమైనటువంటి జీవితాన్ని నువ్వు నేను కలిగి ఉండే విధంగా మన జీవితాన్ని కలిగి ఉండడం కోసము, ఆ దేహాన్ని జీవించడం కోసం ఆ అవసరమైన ఆహారాన్ని అందించాల్సిందే కానీ అలంకారాలు, ఆభరణాలు మరి ఆ విధంగానే మనం ఏదో చేసుకుంటూ కూర్చునే కాదు. దేవుని హల్లెలూయా. మరి దేవుని చిత్తమైతే ఈ ఆభరణాలు, అలంకారాలతో ఎవరున్నారనేది వచ్చేవారు మాట్లాడుతున్నారు. దేవుని హల్లెలూయా. అలంకారాలు, ఆభరణాలతో ఉండేవాళ్ళు ఎవరో తెలుసా? లూసిఫర్. మట్టితో దేవుని నిర్మించారు కానీ లూసిఫర్ని ఆభరణాలు, అలంకారాలతో నిర్మించాడు. వాటి మీద మనం వ్యామోహం కలిగి ఉంటే లూసిఫర్కి అవకాశాన్ని, వేదికని మనం మన దేహానికి అప్పగిస్తున్నాం. ఆ వాక్యం కూడా మనం చూద్దాం. ఉంది దేవస్తుతుల హల్లెలూయా. దేవుని చిత్తానుసారంగా చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 46వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 46వ వచనం. ఇక్కడే అందుకు నతనయేలు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతని అడుగగా వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో నేను. యేసు ఇప్పుడు యేసు అసలు ఎక్కడ పుట్టాడు? యేసు ఎక్కడ పుట్టాడు? నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని ఎవరు అడుగుతున్నాడు? నతనయేలు ఎవరు అడుగుతున్నాడు? ఫిలిప్పును అడుగుతున్నాడు. ఎవరు అడుగుతున్నాడు? ఫిలిప్పును అడుగుతున్నాడు. ఫిలిప్ ఏం చదువుతున్నాడు అసలు? ఫిలిప్ చదువుతున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు చాలా గొప్ప సువార్త చేస్తున్నాడు. దేవుని గురించి అసలు అద్భుతమైనటువంటి వరాన్ని చెప్తున్నాడు. దేవుడు అసలు ఏ విధంగా ఉన్నాడు, దేవుని యొక్క రాజ్యం ఏంటి, దేవుని రక్షణ ఏంటి, ఏంటి ఎలా ఉంది అనేది అద్భుతంగా చెప్తున్నాడు. మరి ఈ యొక్క సజ్జికాయలు, మరి శాస్త్రజ్ఞులు, పండితులు ఆ వాక్యమును వివరించడంలో అంతగా లేరు కానీ యేసుక్రీస్తు మనకి నిజంగా చాలా చక్కగా వివరిస్తున్నాడు అని ఫిలిప్పు చదువుతున్నాడు. చదువుతుంటే నతనయేలు అంటాడు. ఆగా పిలుపు, నువ్వు కరెక్టే చదువుతున్నావు. యేసు గురించి చదువుతున్నావు. యేసు అంటే ఎక్కడి నుంచి వచ్చాడు అసలు? ఆయన ఎక్కడ పుట్టాడు? ఎక్కడ పుట్టాడయా? నజరేతు. నజరేతు అంటే ఏంటయ్యా? ఊరి పేరు. ఆ ఊరు ఏంటి? ఆ ఊరు ఎలాంటిది అసలు? చదవండి, బైబిల్ వేశ్యులు. వేశ్యులు ఉన్నటువంటి ఊరు. ఆడ ఉన్నదందరూ వేశ్యులే, వ్యభిచారులే, అంత మోసం చేసేవాళ్ళే, దబ్బాసాడేవాళ్ళే. ఆరులో నుంచి వచ్చినటువంటి వాడు నీకు నేను మోసం చేయకుండా చూస్తున్నాడా? ఫిలిప్పు అసలు అక్కడి నుంచి వచ్చేది ఏదైనా సరే శ్రేష్టంగా వస్తుందా? అసలు ఆమె ఆ కన్యక గర్భవతి ఏముంది అనుకున్నది, అది వాస్తవం అంటావా? ఏదన్నా అక్కడ ఉండేవాళ్ళు అందరూ వేస్తారు కదా, ఈ వంటలో శ్రేష్టమైనది తెలియదు. ఇవన్నీ నాకు అనవసరం. ఈయన చెప్తున్నాడు, ఒకసారి నువ్వు వచ్చి చూడు, ఆమె నువ్వు వచ్చి విను. ఎవరు చెప్తున్నారు? ఫిలిప్ చెప్తున్నాడు.
సమరస్త్రీ కూడా చెప్తుంది, అవునా? సమరస్త్రీ కూడా దేవుడు తను క్రీస్తేనని బయలుబాటు కలిగినప్పుడు ఆయన ఆ యొక్క బావి దగ్గరకు వచ్చి నీళ్ళ కోసం దక్కుకున్నాయంటే, నువ్వు ఈదుడివి, మేము సమరయులవి, మా దగ్గర నుంచి నువ్వు మంచినీళ్ళు తాగడం అనేది ఎలా అడుగుతున్నావు అని చెప్పి అడిగినప్పుడు, నీవైతే నా దాహము తీర్చు, నీకైతే నిత్య జీవం కలిగినటువంటి ఓట కలిగినటువంటి ఆ యొక్క నీటిని నేను ఇస్తాను. ఆయన నిత్య జీవాన్ని ఇస్తానన్నాడు. దేవస్తుల హల్లెలూయా. ఆమెన్నది అది ఎలా సాధ్యం అవుతుంది అంటే, నీకు 6 భక్తులు ఉన్నారు. ఆ 6 భక్తులు ఉన్నటువంటి విషయము మరి ఎవరికి తెలియదు. ఆమె చాలా రహస్యంగా ఉంటుంది. తన జీవితము చాలా రహస్యంగా ఉండి జీవిస్తుంది. తన భర్తలే లేనటువంటి జీవితాన్ని కలిగి ఉంటుంది. కానీ ఆమెకు 6 భక్తులు ఉన్నారు. ఈ విషయము తెలిసిన వాడు ఎవరైతే ఉన్నాడో అతనే క్రీస్తు, అతనే బెత్లెహేం నుంచి వచ్చినటువంటి మరి క్రీస్తు అయి ఉన్నాడు, నజరేతు నుంచి వచ్చినటువంటి ప్రవీణ యేసు క్రీస్తు అయి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఆమె గుర్తిరిగింది. ఆ వ్యక్తి నీ గురించి చెప్పినప్పుడు ఆ క్రీస్తు అని నువ్వు గుర్తించు అని ఆమెకి ముందుగానే విషయాన్ని దూతలు తెలియవలసినవి. దేవస్తుల హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ విషయాన్ని గుర్తించింది అంటే అక్కడ ఆల్రెడీ ఆమెకు విషయం తెలుసు. మనకు కూడా ఒక విషయం తెలుసు. ఏ విషయం తెలుసు? దేవస్తుల హల్లెలూయా. ఏం తెలుసు మనకి? ప్రభువైన యేసుక్రీస్తు 2వ రాకడ రాబోతుందని తెలుసు. ఆ 2వ రాకడకి మనము నిజంగా సిద్ధపాటు కలిగి ఉంటే దేవుడు మనల్ని కూడా పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళడతాడని తెలుసు. మరి మనం ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి మనం ఇప్పుడు? సిద్ధపాటు కలిగి ఉన్నామా? ఆయన మనం తాకేందుకు సిద్ధపాటు కలిగి ఉన్నామా? ఆయన శ్రేష్ఠుడని చెప్పేసి నేను గ్రహించావా? ఆయన గుణగణాలు ఏంటో గ్రహించావా? ఆయన ఎందుకు జీవించి వచ్చి మన జీవితాన్ని మన మధ్యకి వచ్చి జీవించాడు అనేది మనం గమనించామా? ఆ గమనిస్తే నువ్వు ఆ విధముగా ఆయన నిన్ను తాగడం కోసం నువ్వు సిద్ధపాటు కలిగినటువంటి మనసు కలిగి ఉన్నావా? ఇదే అర్థమైంది. ఆమేన్. నువ్వు ఆ విధమైన జీవితాన్ని కలిగి ఉంటే దేవుడు నిన్ను ముడతాడు, దేవుడు నేను పిలుస్తాడు. ఎవరైతే నా కోసం సిద్ధపాటు కలిగి ఉన్నారో నేను తలుపు దగ్గర వచ్చి ఆ తలుపు తట్టినప్పుడు తలుపు తీస్తాను. వారితో నేను, నాతో వారు కలిసి ఆ తండ్రి అయిన సింహాసనం మీద భోజనం చేస్తాం. ఆమేన్. ఆ భోజనం మనం చేయడానికి అర్హులుగా మనం ఆయన తీసుకెళ్లాలంటే మనం ఏ విధంగా ఉండాలి? ఆయన గుణగణాలు, ఆయన ఆలోచనలు ఆయన మనలో నుంచి కనవచ్చే విధంగా మనం జీవించవలసిన వారిగా ఉన్నాం. దేవుడు హల్లెలూయా. మన పాపిష్టులమే, మన వ్యభిచారులమే, మన స్వార్థపరులమే, మన అవివేకులమే, మన దుర్భాషలు వాడేవాళ్ళమే. అదే వేల దగ్గర నుంచా ఫిలిప్పు ప్రభువైన యేసుక్రీస్తు కనబరుస్తాడా అని నిన్ను నన్ను ఇప్పుడు ప్రశ్నిస్తుంది సమాజం. ఆమేన్. నిజంగా శ్రేష్ఠుడు నీలో నుంచి కనబడతాడు ఇప్పుడు? ఆ రోజు నజరేతులో నుంచి వస్తాడా అని అడుగుతున్నాడు నతానీయుల్ని. అర్థమవుతుందా? ఈ రోజు నిజంగా నీలో నుంచి నాలో నుంచి ప్రభువైన యేసుక్రీస్తు నిజంగా కనబడతాడా? కనబడతాడా? కనబడడా? కనబడతాడా? కనబడతా? కనబడతాడేనండి నువ్వు రుజువుపరచవలసింది. అది ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉన్నది? నీ చేతిలోనే ఉన్నది. ఆమేన్. ఒక్కసారి వచ్చి చూడు. ఏమన్నాడు ఆయన? ఫిలిప్పు ఏమన్నాడు? ఒక్కసారి వచ్చి చూడు, నాలో నుంచి క్రీస్తు కనబడటానికి ఒక్కసారి నన్ను నమ్ము. నాలో క్రీస్తు ఉన్నాడు, నేను క్రీస్తు ప్రతినిధిగా ఉన్నాను, క్రీస్తుకి వారసుడిగా ఉన్నాను, క్రీస్తు జీవితం ఇదే, జీవితం ఆయన బోధించిన విధానం ఇదే, ఇది నిజంగా బైబిల్లో చెప్తుంది. నీలో బాగుందా? నీలో అగుణగణం ఉన్నదా? ఈ విధముగా కదా ఈరోజు వర్తమానంలో నువ్వు స్థిరపడాల్సి ఉన్నది. నీ సృష్టిలో ఉన్న నువ్వు భాగం అవడంలో నీలో ఎంత శక్తి ఉన్నది అనేది నువ్వు కదా కనబరచవలసి ఉన్నది. హల్లెలూయా. ఆ బావిలో నీళ్ళైతే చేస్తే కొంత తగ్గిపోతాయి కానీ ఆ నీటి బొగ్గ తగ్గనంత నిత్య జీవం నీలో ఉంది అని అంటాడు. హల్లెలూయా. అవునా కదా?
సమస్యకి చెప్పాడా లేదా? నీవు ఆ నిత్యత్వం నీలో ఉన్నదనేదాన్ని నువ్వు నమ్మి నువ్వు కదా కనపరచవలసింది. ఏ రోగము, ఏ వ్యాధి, ఏ ఒక్క శాపము, ఏ ఒక్క కుళ్ళుమొత్తుతనము, ఏ ఒక్క పెత్తనము నీ మీద పనిచేయకుండా జయించగలిగే శక్తి నీలో లేదా? ఆమేన్. అదే విషయం కదా ఆ ఏగుతుంది. ఏమో నువ్వు ఇప్పుడు వాడివా అని అడుగుతున్నాడు కదా. ఈ భూమి వైశాల్యం ఎంత, ఈ రాత్రి యొక్క ఆయుపతి ఎంత, ఆ నక్షత్రము నీకు దూరం ఎంత, ఆ సముద్రం యొక్క దూరం ఎంత, ఇవన్నీ నీకు తెలియదా? ఈ భూమి ఏర్పరిచి మునిపే ఉన్నావు కదా ఏమో అంటాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? నువ్వు నేను దేవుడు ఏర్పరచుకున్న వారు అయితే, నిజంగా దేవుడు నీకు నీలో నుంచి కనబరచబడటం కోసం సిద్ధపడగలిగిన దేహం అయితే, దేవునికి నీ యొక్క దేహం ఆలయముగా నువ్వు జీవించినట్లయితే నీలో క్రీస్తు కనబరచబడడా? ఆమేన్. ఒక్కసారి నువ్వు ఈ లోకానికి క్రీస్తుని చూపించలేవా? ఆ శక్తి, ఆ గుణము, ఆ యొక్క బుద్ధి, ఆ యొక్క మారు మనసు నీలో లేదా? ఆమేన్. యేసుక్రీస్తు నువ్వు కనబరచలేవా? యేసుక్రీస్తు కనబరచడానికి నీకు ఏమన్నా అతీతమైనటువంటి వేరే ఎక్కడి నుంచో రావాలా? నిన్ను నువ్వు సరి చేసుకుంటే సరిపోదా? ఎంత గొప్ప విషయం అండి ఇది. ఎక్కడున్నాడు యేసుక్రీస్తు? నిన్ను నువ్వు సరి చేసుకోవడంలోనే ఉన్నాడు. నువ్వు మారు మనసు కలిగి ఉండటంలోనే ప్రవీణ యేసుక్రీస్తున్నాడు. నీవు నిజంగా మారు మనసు కలిగి దేవుని చిత్తానుసారంగా నువ్వు ఎప్పుడైతే కనబరచబడతావో అప్పుడు ఎదురువారు ఇది కదా నిజంగా దేవుని యొక్క కృప, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క సాదృశ్యము, దేవుని యొక్క గుణగణాలు, ఇది కదా దేవుని యొక్క మంచితనము, ఇది కదా దేవుని యొక్క అద్భుతము అనేటువంటి నీలో కనపరచబడినప్పుడు దేవుడు ఏమవుతాడు? ఆయన కనపరచబడుతున్నాడా లేదా? ఆ కనపరచబడేది నువ్వు తీసుకోకూడదు. ఆమేన్. నేను చేస్తున్నా వద్దు, ఆ పాపం తీసుకోకండి. నీలో దేవుడు కనపరిచినప్పుడు దేవుని కనపరచండి. ఆమేన్. ప్రవీణ యేసుక్రీస్తులో ఆ దేవుడు కనపరచబడ్డాడు, ఆ క్రీస్తు కనపరచబడ్డాడు, ఆ క్రీస్తే వెల్లడై ఉన్నాడు. యేసులో నుంచి ఆ క్రీస్తు వెల్లడైన విధంగా నీలో నాలో కూడా ఆ క్రీస్తే వెల్లడై ఉన్నాడు. ఆమేన్. అందుకోసం ప్రార్థించండి, అందుకోసం తగ్గింపు కలిగి ఉండండి, అందుకోసం నువ్వు జీవం కలిగిన యొక్క స్థితికి నువ్వు వెళ్ళు. నశించబోయిన దాన్ని వెతికి రక్షించు. మరణాన్ని జయించే నీకు నిత్య జీవము దేవుడు ఇచ్చి ఉన్నాడు. దేవస్తుడు హల్లెలూయా. అర్థమవుతుందా? దేవస్తుడు హల్లెలూయా. ఈరోజు వర్తమానం అంటే ఆషామాషి కాదు. అందుకనే ప్రవక్త చెప్తుంది నిత్య జీవము అది ఎలా పొందవలెను. చూడండి వర్తమానం ఈరోజు ఖచ్చితంగా అందరూ చదవండి. మళ్ళీ మనం ఈ వాక్యం పూర్తి సంపూర్ణంగా మనం మాట్లాడదు. నేను చెప్తున్నది మీకు అర్థమవుతుంది. మీరు చదవండి, దాని గురించి మనం క్లియర్గా మనం మాట్లాడడానికి అర్థమవుతుంది. నేను ఎక్కడి నుంచి చెప్పట్లేదు కదా, బైబిల్లో ఉన్నది, వర్తమానంలో ఉన్నదే చెప్తున్నాను. దాన్ని మీరు చదువుతూ ఉంటే మీరు ఆనందిస్తారు. అప్పుడు మీకు తెలుస్తుంది కదా, నేను చదివాను, ఇది నిజంగా నేను చదివాను, బైబిల్లో ఉంది కదా అని ఆనందిస్తూ ఉంటారు. గంతులు వేస్తారు. ఆ గంతులు, ఆ కేరింతులు, ఆనందం, ఆ ఉత్సాహం నీలో ఉన్నప్పుడు ఆ సంఘం ఆనందించబడుతుంది. దావీదులో అక్కడ నాటివాడి వీధుల్లో కాదు, నువ్వు ఆడతావు కదా, ఆనందం నువ్వు పొందుకోగలిగినప్పుడు తెలుస్తుంది. హల్లెలూయా. చూడండి 5వ వచనంలో హెబ్రీయుల పత్రిక 12వ అధ్యాయము 5-6 వచనం. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షణను తృణీకరించుకోము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుక్కుము. ప్రభువు తాను ప్రేమించి వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారుడితో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరిచితిరి. హల్లెలూయా. అరే ఏంటి నన్ను మమ్మీ తిరుగుతుంది, ఇదేంటి నా భర్త తిరుగుతున్నాడు,
ఏంటి నా భార్య మాట్లాడుతుంది, ఇదేంటి నా టీచర్ తిడుతున్నాడు, ఇదేంటి నా కాపర్ తిడుతున్నాడు, నేను కదా తండ్రిని, నేను కదా ఇది అర్థమవుతుందా? శిక్షిస్తున్నాడంట ఆయన ఏంటంట, నా కుమారుడా ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము. నువ్వు ఆయన శిక్షిస్తున్నాడు అని చెప్పి నేను శిక్షిస్తున్నాడు, నన్ను బాధ పెడుతున్నాడు, కష్టపెడుతున్నాడు, నన్ను వేదన పెడుతున్నాడు, లేకపోతే నాకు వ్యాధులు ఇస్తున్నాడు, లేకపోతే ఇంకోటి ఇస్తున్నాడు. నో నో నో, అలా అనుకోకు. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకోవద్దు. ఎందుకు నిన్ను గద్దిస్తుంది? ఎందుకు నేను గద్దించేది? ఎందుకు? ఎవరైనా గద్దించేది ఎందుకు? నువ్వు చెప్పిన పాఠం నువ్వు వినకపోతుంటే, నీకు అర్థం కాకపోతుంటే నేను గద్దించేది ఎందుకు? టీచరు ఎందుకు గద్దిస్తాడు? టీచరు నువ్వు పాఠం విని ఆ యొక్క పాఠమును సక్రమంగా అర్థం చేసుకుని ఒక మంచి ఉత్తీర్ణమైనటువంటి విద్యార్థిగా విజయం సాధించడం కోసం నిన్ను గద్దిస్తున్నాడు. నిన్ను అదే ప్రభువు తాను ప్రేమించి వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. ఆయన శిక్షిస్తున్న వరకే కాదు, ఆయన నీకు ఒక ఇబ్బందులు పెడుతున్న వరకే కాదు, ఆయన కష్టపెడుతున్న నిన్ను వరకే కాదు, ఆయన నిన్ను దండిస్తున్న వరకే కాదు, ఆయన చేతికి ఆయన వారసత్వాన్ని తీసుకోవడం కోసం. కష్టం వస్తుందని బెదిరిబాబాకు, బాధ వస్తున్నాయని బెదిరిబాబాకు, ఈ లోకంలో విలాసవంతమైన జీవితం నేను కోల్పోతున్నానని చెప్పి నువ్వు బాధపడబాకు. ముందు నీకు ఆనందం తెలవదనే విషయాన్ని మర్చిపోబాకు. ఆ ప్రభువు యొక్క జీవితము నీలో కలవరపడుతున్నప్పుడు ఆ యొక్క రాజ్యంలో నువ్వు వెళ్తున్నావు అనే విషయాన్ని మర్చిపోబాకు. ఆశ కలిగి జీవించు. నువ్వు దేవుని చిత్తానుసారంగా నీతిగా యథార్థంగా నువ్వు జీవించడం కోసం ప్రయత్నం చేయి. నువ్వు స్థిరపడు, బలపడు. రాబో ఉగ్రతలో నుంచి తప్పించడం కోసం దేవుడు నిన్ను ప్రేమించి ఆశీర్వదించి నిన్ను శిక్షిస్తున్నాడు, నిన్ను ట్రైనింగ్ చేస్తున్నాడు, నిన్ను సిద్ధపడి చేస్తున్నాడు. నువ్వు ఒక విజయం చూడడానికి నీకు పరీక్ష పెడుతున్నాడు. ఆ పరీక్షలో నువ్వు నెగ్గు. ఆ పరీక్షలో నువ్వు విజయం సాధించినప్పుడు ఆ పరీక్షలో నువ్వు విజయాన్ని అందుకుంటావు. అర్థమవుతుందా? దేవుడు నిన్ను నన్ను ఆయన వలె మాదిరిగా చేయడం కోసం, ఆయన వలె ఆదర్శంగా జీవించడం కోసం, ఆయన వలె సంపూర్ణంగా చేయడం కోసము ఆయన ఎంతో ప్రణాళికబద్ధంగా వాక్యం మన మధ్య తీసుకొచ్చి ఉన్నాడు. ఆ వాక్యాన్ని ఈరోజు బట్టబయలు చేస్తున్నాడు. ఆ బట్టబయలు చేస్తున్న వాక్యాన్ని, మరి పాల్గొడుతున్న వాక్యాన్ని మర్మాలు వెప్పబడుతుంటే ఆ మర్మాలను మనం చూడకుండా, ఆ యొక్క జీవితాల్లో మనం వెళ్ళకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే నిజంగా వ్యర్థం కదా? వ్యర్థం కాదు. ఎప్పుడు మనం చెప్తున్న విషయాన్ని మనం గ్రహించి ఈరోజు వాక్యం విన్నామంటే ఆ వాక్యం వచ్చిన వారము ఏమి విన్నాము, నిన్న ఏమి విన్నాము, ఏ రోజుకి ఆ రోజు నువ్వు సరి చేసుకోవాల్సినది నువ్వు కదా. విన్నటువంటి వాక్యము ఏమైతే చెప్తున్నది రాసుకుని ఆ వాక్యంలో ఏ రిఫరెన్స్ చెప్తున్నారు, ఆ రిఫరెన్స్కి ఏం చెప్పారు, ఆ వర్తమానం ఏం చెప్పారు, ఉదయం సాయంత్రము మధ్యాహ్నం వీలైనంత సమయం వరకు అలా ఆ రిఫరెన్స్ చదువుకుంటున్నప్పుడు ఆ చెప్పిన మెసేజ్ మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. నేను చెప్పినటువంటి వాక్యం అంతా కూడా రికార్డ్ అవుతుంది కదా. రికార్డ్ అవుతున్న వాక్యము కనీసము 1, 2, 3 సార్లు మనం వింటున్నప్పుడు దేవుడు నీతో నాతో మాట్లాడటం కోసం అవకాశం ఇస్తాడు కదా. గడిచినాక మరి మన ముందు ఇంకా వారం రోజులు మళ్ళా మన వారం తిరిగి వచ్చేలోపు ఆ వారం రోజులు ఎన్ని గంటల సమయం ఉంది? మనం చెప్తున్న మెసేజ్ గంట సేపు. ఈ గంట సేపు మనం రివ్యూ చేసుకోవడానికి ఎన్నిసార్లు రివ్యూ చేసుకున్నాం? రోజు ఒకసారి రివ్యూ చేసుకున్నాం. 7 సార్లు 7 గంటలే కదా మనం పోయేది, అవునా కదా? ప్రార్థనలో మనము ఒకసారి గుర్తు చేసుకుంటే రోజు పొద్దున పూట 1 గంట, సాయంత్రం 1 గంట ప్రార్థన చేయగలిగితే 24 గంటలు 2 గంటల 4 నిమిషాలు ఖచ్చితంగా దశమ భాగం సమయాన్ని ఆయనకు అప్పగించాలి. అర్థమవుతుందా? దేవస్తుల హల్లెలూయా. ప్రతిరోజు 24 గంటల సమయంలో ఈ దశమ భాగము 2 గంటల 40 నిమిషాలు ఆయనకి ఆరాధన చేయడంలోనూ మనము ఆయన వాక్యం చదువుకోవడంలోనూ ఖచ్చితంగా మనం ఆ సమయాన్ని కేటాయిస్తే దేవుడు నీలో నాలో నుంచి ప్రతిబింబించడం కోసము కృప చూపిస్తాడు. దేవస్తుల హల్లెలూయా. నిజంగా కనీసం ఆ దశమ భాగాన్ని మనం అప్పచెప్పలేదు. ఉదయం 2 నిమిషాలు చేసేసరికి అయిపోతుంది. మధ్యాహ్నం చేస్తాం, లేకపోతే సాయంత్రం కూడా చేస్తాం, లేదు అనుకోవటమే. తినడానికి అయితే ఆసక్తే. 10 నిమిషాలు తినడం కోసము 2-3 గంటల సేపు వంట చేసి పెడతారు. 10 నిమిషాలు తినేస్తాం, అయిపోదు, నాకు అవసరం లేదు.
ఆ చేసిన తర్వాత మరలా ఆ వస్తువులన్నీ కడుక్కోవడానికి ఆరబెట్టుకోవడానికి మళ్ళీ సర్దుబాటు చేయడానికి మళ్ళీ 2 గంటలు పడుతుంది. మన జీవితం కూడా అలాగే ఉంటుంది. దేవుని చిత్తానుసారమైన జీవితం పొందడం కోసం ఎంతో క్రమం కావాలి. ఆ క్రమంలో మనం ప్రకటించగలిగి ఉండాలి. హల్లెలూయా. నీకు నాకు వాక్యం అర్థమైంది అనేది దేవుని చిత్తానుసారంగా నేను ఆశిస్తున్నాను. దేవుని యందు నమ్మిక ఉంచి విశ్వాసంతోనూ మన ప్రార్థనాపూర్వకంగా మరి బైబిల్ను ప్రతిరోజు తరచు చదవండి. కుటుంబ ప్రార్థనలో పాల్గొనండి. మరి వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, కుటుంబ ప్రార్థన ఉండాలి, సంఘ ప్రార్థన ఉండాలి. ఆరాధనలో మనకు రావాలి అంటే, ప్రతి ఆదివారం ఆరాధనకి రావాలంటే ఖచ్చితంగా ప్రతిరోజు వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన ఉండాలి. 3 రకాల ప్రార్థనలు జరగాలి. ఆ విధంగా మనము సరిచేసుకోబడినప్పుడు అందరం కూడా ఒకరి కోసం ఒకరు మన ప్రార్థనాపూర్వకమైన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు నిజంగా వాక్యం ఏంటనేది మనం అర్థం చేసుకుంటాం. దేవుని చిత్తానుసారంగా మన వాక్యంలో మనము ఎదగడానికి ఆస్కారం చేస్తున్నాం. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాం. పరలోకమందున్న పరిశుద్ధ తండ్రి, ప్రభువానైన యేసయ్యా, మీకు వందనాలు, స్తుతులైనా స్తోత్రం తండ్రి, స్తోత్రమైనా ప్రభా. ఈ ఉదయ కాలంలో ప్రభా మరి మాట్లాడిన ప్రతి మాటని ప్రభా మీ యొక్క బిడ్డలకి ప్రభా మరి ప్రభా వారి హృదయంలో విత్తుకుని నీరు కట్టి ఫలించుటకు మీ కృప దయచేయండి తండ్రి. మా కలగబడిన మాట ప్రభా మరి మూల విత్తనమై ఉన్న తండ్రి ప్రభావైనా మీకే వదరాల్సిన తెలుసుకున్నాం తండ్రి. ప్రభా మేము చేసిన బోధ కాదు కానీ ప్రభా మీరు ఏ విషయాన్ని అయితే ప్రభా నీ బిడ్డలతో మాట్లాడాలనుకున్నారో ఆ విషయంలో వారిని స్థిరపరిచి దీవించండి నాయన. ప్రభా కూడుకున్న జనుడుకును ప్రభా కృపా మహిమ కలుగును కాక. ఆమేన్. ప్రభు యేసు క్రీస్తునందు కృపా సమాధానం నీకును కూడి వచ్చిన వారికి నాకును మరి ప్రభు యేసు క్రీస్తు నామములో కృపా సమాధానం కలుగును కాక. ఆమేన్.